ఆంధ్రప్రదేశ్కి అమరావతిని శాశ్వత రాజధానిగా చేయాలి అని చెప్పి ఆ మేరకు తీర్మానం చేయడం కోసం ఈరోజు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతూ ఉంది. అయితే ఇంతకు ముందు కూడా ఈ విధంగా ప్రత్యేక తీర్మానం చేసి పంపించారు. పార్లమెంట్ సమావేశాలు ఈరోజు రేపు పెడతారని చెప్పి ఎప్పటి నుంచో చెబుతూ వస్తూ ఉన్నారు. కానీ అక్కడ పెట్టలేరు. ఒకవేళ పార్లమెంట్లో కనుక పెట్టింది చట్టం అయితే నా తెలిసి దేశంలో ఇదే ఒక ఫస్ట్ పెద్ద రాష్ట్రం. అంటే ఇప్పుడు హర్యానా, పంజాబ్, దానికి చండీగఢ్ ఉమ్మడి రాజధాని అని అది ఒక డిఫరెంట్ క్రైటీరియా. కానీ ఇలా ఒక రాష్ట్రానికి ఇదే శాశ్వత రాజధాని అని చెప్పి పార్లమెంట్ చట్టం చేస్తే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం చరిత్రలో. సో మరి అది పెడతారు అని చెప్పారు. మధ్యలో మరి ఏమి ఇబ్బందులు ఎదురయ్యాయో తెలియదు. కానీ మరోసారి అసెంబ్లీ సమావేశమై తీర్మానం చేసి ఢిల్లీకి పంపుతూ ఉన్నారు. ఢిల్లీ వాళ్ళ సూచన మేరకు చేశారా లేదా ఢిల్లీ మీద ప్రెజర్ చేయడం కోసం చేశారా తెలియదు. బట్ ఈరోజు డ్యామ్ షూర్ ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశమై ప్రధానంగా వీళ్ళు ఇంకా బై డిఫాల్ట్గానే కనీ విని ఎరుగని రీతిలో ఎలివేషన్స్ ఒకటి ఉంటాయి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని దారుణంగా టార్గెట్ చేసే పరిణామాలు ఈ రెండూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు అమరావతి మీద ప్రత్యేకంగా సమావేశం అవుతూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ అసెంబ్లీకి వెళ్లకుండా అమరావతిలో జరుగుతున్న అవినీతి మీద, అమరావతిలో కాంట్రాక్టర్లకు విచ్చలవిడిగా చెల్లిస్తున్న చెల్లింపుల మీద, అమరావతి పేరు మీద చేస్తున్న విచ్చలవిడి అప్పుల మీద, అమరావతికి మళ్ళీ రెండో విడత అని చెప్పి భూముల సమీకరణ పేరుతో భూములు సేకరించాలి అని చెప్పి వాళ్ళు తీసుకొని ఎగ్జిక్యూట్ చేయబోతున్న నిర్ణయాల మీద ప్రశ్నించే అవకాశం, అసెంబ్లీ సాక్షిగా అమరావతిలో జరుగుతున్న అవినీతిని లేవనెత్తే అవకాశం, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ టీం ఏమైనా మిస్ అవుతున్నారా అనే చర్చ కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంది. సరే, బై డిఫాల్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ సమావేశాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీడియా సమావేశం పెడతారు. ఈరోజు వీళ్ళు మాట్లాడిన దానికి అండ్ అమరావతిలో జరుగుతున్న దాని మీద ప్రత్యేకించి అన్ని విషయాలను గంట కాకుండా 2 గంటల సేపు ఆయన మాట్లాడతారు. ఇంత మాట్లాడే అవకాశం అసెంబ్లీలో ఇవ్వరు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు అని చెబుతారు. ఆయన వ్యూ పాయింట్లో కరెక్ట్ కావచ్చు, అండ్ ఆయనకు అంత టైం ఇవ్వరు అన్న విషయం కూడా కరెక్ట్ కావచ్చు. కానీ అసెంబ్లీలో అమరావతి అవినీతి మీద మాట్లాడి ఉంటే మరింత ఏవైనా కనుక స్ట్రాంగ్గా ఉండేది అనేది ఒక పాయింట్. వీళ్ళ మీద దారుణమైన అటాక్ జరుగుతుంది కాబట్టి ఈరోజు అసెంబ్లీలో మరి ముఖ్యంగా జగన్ గారి మీద దాన్ని కౌంటర్ చేసుకునే అవకాశం అక్కడే ఏమైనా మిస్ చేసుకుంటున్నారా అన్నది కూడా ఇంకొక పాయింట్. నో డౌట్ అమరావతిలో జరుగుతున్నటువంటి ఆ కాంట్రాక్టర్లకు చెల్లింపులు, ఆ కాంట్రాక్ట్లు, ఒక ఎస్ఎఫ్టీకి అన్నంత డబ్బులు, విపరీతమైన అప్పులు, ఇప్పటికే మొదటి విడత భూములు తీసుకున్న వాళ్ళకి ఇంకా సరైన న్యాయం అయితే జరగట్లేదు. వాళ్ళకు రిటర్నబుల్ ఫ్లాట్లు అయితే ఇంకా ఇవ్వలేదు. ఇచ్చినవి కూడా రకరకాల వివాదాలు, చర్చలు, చాలా అంశాలు ఉన్నాయి. విచ్చలవిడిగా అప్పులు, అమరావతి పేరు మీద కావాల్సిన వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇస్తూ ఉండడం, మరి ఈ అన్ని అంశాలను అసెంబ్లీ వేదికగా లేవనెత్తి ఉంటే బాగుండేదా అనే చర్చ అయితే డెఫినెట్లీ ప్యారలల్గా జరుగుతుంది. మరి ఏమైనా అవకాశాన్ని మిస్ చేసుకున్నారా అని, అవకాశాన్ని మిస్ చేసుకున్నారా లేదా అన్నది బహుశా ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు ఏం మాట్లాడతారనేది నో డౌట్ అండి. భయంకరమైన ఎలివేషన్స్ అండ్ జగన్ గారు టార్గెట్, ఈ రెండు తప్ప ఇంకేదైనా అర్థవంతమైన చర్చ ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటలేను. ఒకవేళ నన్ను వాళ్ళు ఆశ్చర్యపరుస్తూ అర్థవంతమైన చర్చ ఏమైనా చేస్తారేమో కూడా చూడాలి. అండ్ నో డౌట్ ఇది అయిపోయిన తర్వాత 2 రోజుల్లో రేపు ఎల్లుండి జగన్ గారు కూడా సోమవారం మంగళవారం వచ్చి మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించవచ్చు. చూద్దాం.